నిత్యావసర సరుకులు లేదా రేషన్ బియ్యం, అంటే ప్రభుత్వమే సబ్సిడీ కింద అందించే రేషన్ బియ్యం. ఈ రేషన్ బియ్యం చుట్టూ ఈ మధ్యకాలంలో రకరకాలుగా బియ్యం అమ్ముకు తింటున్నారని, అక్రమ రవాణా జరుగుతుందని, అదొకటని ఇదొకటని రకరకాలుగా దాని చుట్టూ కొన్ని నిజాలు ఉండొచ్చు, మరికొన్ని అపోహలు ఉండొచ్చు. ప్రసిద్ధ ఆ రేషన్ బియ్యం సెంట్రిక్గా చాలా రాజకీయం నడుస్తూ ఉంది. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారి సర్కార్ రేషన్ బియ్యం బదులు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని ఆ దిశగా కసరత్తు కూడా ముమ్మరం చేశారు. పాండిచ్చేరి మరికొన్ని చోట్ల ఇచ్చారట, అక్కడ అధ్యయనం చేసుకొని వస్తున్నారు. రేషన్ బియ్యం బదులు నగదు ఇవ్వాలి అని. నన్ను అడిగితే నిస్సందేహంగా ప్రభుత్వం తీసుకోబోయే బ్లండర్ మిస్టేక్ అవుతుంది. ఆ నిర్ణయం డెఫినెట్లీ బ్లండర్ మిస్టేక్ అవుతుంది. చాలామంది ఆకలితో అలమటించే పరిస్థితి అయితే ఉండొచ్చు. రేషన్ బియ్యం ఎవరు తినట్లేదు అని చెప్పుకుంటే, ఎవరో మీకు తెలిసిన వాళ్ళు మీరు తినకపోతే అందరు తినట్లేదు అని చెప్పి అనుకోవడం పొరపాటు. రేషన్ బియ్యం కోసం ఎదురు చూసి ఆ బియ్యం తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ప్రభుత్వం ఏంటి, రేషన్ బియ్యం ఇస్తుంటే అమ్ముకుంటున్నారు, అక్రమంగా బియ్యం రవాణా జరుగుతుంది. వీళ్ళు ఒక బేసిక్ లాజిక్ మర్చిపోతూ ఉన్నారు. రేషన్ బియ్యం అనేది పేదల కడుపు నిండేకే కదా. అవును, ఇప్పుడున్న బియ్యం వాళ్ళు తినలేక ఇంకేమైనా అమ్ముకుంటున్నారు అంటే మంచి బియ్యం ఇవ్వండి, మరికొంత ఖర్చు పెట్టండి. పేదల తిండి కోసం ఖర్చు పెట్టడం ఏముంది. ఇప్పుడు ఆ బియ్యం ఎవరిని అమ్ముకుంటున్నారని అనుకుందాం. అమ్ముకొని వాళ్ళు తినగలిగే బియ్యాన్ని అయితే కొనుక్కుంటారు కదా. అందరు అన్నం తినడం అయితే ఆగిపోవట్లేదు కదా. మరి ప్రభుత్వమే మంచి బియ్యం ఇవ్వచ్చుగా, ప్రభుత్వమే సన్న బియ్యం ఇవ్వచ్చుగా. అసలు ఉన్న మార్గాలను వదిలిపెట్టేసి దాని బదులు డబ్బులు ఇస్తామంటే, ఈ రేషన్ బియ్యం పంపిణీ ఆగిపోతే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. దాని పర్యవసానాలు చాలా కఠినంగా కూడా ఉంటాయి. డబ్బులు ఇస్తే ఏం చేస్తారు, సాయంత్రానికి ఆ డబ్బులు వచ్చినప్పుడు పోయి గుంజకపోయి 2 పెగ్గులు ఎక్కువ వేస్తారేమో. బియ్యం అంటే ఇంట్లో తిండి ఉందని చెప్పి ధైర్యం ఉంటుంది కదా చాలా చాలా పేద కుటుంబాలకు. అసలు ఈ ఆలోచన ఎవరితో నాకు నిజంగా అర్థం కావట్లేదు. రేషన్ బియ్యం కాకుండా డబ్బులు ఇవ్వాలి అన్న ఆలోచన అసలు ఏ కోణంలో చూసినా దట్ ఈస్ నాట్ ఫెయిర్. వీళ్ళు బియ్యం అమ్ముకుంటున్నారు, అది ఆ బియ్యం అక్రమ రవాణా అవుతాయి. దాన్ని నిరోధించండి. బియ్యం అమ్ముకోకుండా మంచి బియ్యం ఇవ్వండి. అవసరమైతే కొంచెం ఖర్చు పెట్టండి. దేనికో ఖర్చు పెడుతూ ఉంటారు కదా. రేషన్ బియ్యం ఇవ్వడం ఆపేస్తే చాలా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి చాలా కుటుంబాలకు. డబ్బులు ఇస్తే ఏముందండి, ఎప్పుడు తినైతే ఎప్పుడు తాగేస్తారో తెలియదు. కనీసం బియ్యం ఉంటే ధైర్యంగా అన్న ఉంటుంది కదా. ఒక 10 రోజులకు 15 రోజులకు ధాన్యమైన ఉందని చెప్పి అనుకుంటారు. మరి ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుందో, ఏం డబ్బులు మిగిలించుకునే ఆలోచన చేస్తున్నారో, అసలు వాళ్ళ ఆలోచన ఏంటో ఏమో ఒకసారి ఇంప్లిమెంట్ చేయనియండి. ఎంత ఇస్తారు, ఏం చేస్తారు. ఒకవేళ నిజంగానే బియ్యం బదులు డబ్బులు ఇస్తే కేంద్రం సహకారం అందిస్తుందా? ఇప్పుడు సెంట్రల్ నుంచి వస్తాయి కదా బియ్యం సబ్సిడీతోటి. మరి లేదు, ఆ బియ్యం వద్దు, దానివల్ల మాకు డబ్బులు ఇవ్వండి అంటే కేంద్రం ఇస్తుందా? అదొక పెద్ద ప్రశ్నే. వాళ్ళు ఏమైనా ఇస్తారా? ఇస్తే ఆ డబ్బు సక్రమంగా ప్రభుత్వం వీళ్ళ కోసం వాడుకుంటుందా? ఏమో మళ్ళీ అమరావతి కోసం ఇంకో దానికోసం వాడుకుంటారు జనరల్గా. అంటే ఏదో అవసరం ఉంటుంది. వీళ్ళకి ప్రజలకి ఇస్తే వాళ్ళు డబ్బు కరెక్ట్గానే వాడుకుంటారా? తాగుడుపోతూ భర్తో కొడుకు తండ్రో ఉంటే తీసుకెళ్ళిపోతారు, పోయి లిక్కర్ షాపులో తగలెట్టేస్తారు డబ్బులు. సరే, వాళ్ళు ఏ ప్లాన్తో వస్తారో చూడాలి. బట్ రేషన్ బియ్యం బదులు డబ్బులు ఇవ్వాలి అనే దాని మీద అయితే తుది కసరత్తు సాగుతూ ఉందని వార్తలు వస్తూ ఉన్నాయి.